20 అనేది నాకేమైందంటే ఇన్పుట్ అవుతుంది ఇక్కడ చూడండి. అలానే ఇటువైపు ఉన్న కాలమ్స్ చూడు ఎంత 20, 40, 60 మొత్తం కలిపి ఎంత 120. అంటే మనం ఏం చేయొచ్చు అంటే సమ్ అనేది ఓన్లీ ఫర్ ఏం చేయొచ్చు, సమ్ అనేది ఓన్లీ మనం ఆల్ ద వాల్యూస్ని మాత్రమే కదా, యారేలో ఉన్న ఆల్ ద వాల్యూస్ని అయితే సమ్ చేయాలంటే ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. అలానే మనం మరొకటి ఏం నేర్చుకున్నాము, ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఓన్లీ కాలమ్స్లో ఉన్న డేటాని మాత్రమే సమ్ చేయాలి అనేటప్పుడు మనం ఏం చేయాలంటే యాక్సెస్ ఈక్వల్ టు 0 అని కనుక పెట్టామనుకోకుండా మనకి ఏమిటంటే ఓన్లీ ఫర్ కాలమ్స్లో ఉన్న వాల్యూస్ మాత్రమే నాకు ఏమవుతాయి అంటే కాలమ్స్లో ఉన్న వాల్యూస్ మాత్రమే నాకు సమ్ అయిపోయి అవుట్పుట్ అనేది షో అవుతుంది అనమాట. ఓకే, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? లేదు కదా. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే మరొకటి చూద్దాం అనుకున్నాను. మా అమ్మాయికి కాలమ్స్ కాదనమాట. ఇప్పుడు మా అమ్మాయికి ఏం కావాలనుకున్నా అంటే ఇక్కడ రోస్ ఉన్నాయి చూడు, ఈ రోస్ రెండింటిని కలిపితే ఇక్కడ రోస్ ఉన్నాయి కదా, ఈ రోస్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని సమ్ చేస్తే వాటి యొక్క అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ అవుట్పుట్ని మాత్రమే మా అమ్మాయి చెక్ చేయాలనుకుంది అనమాట. ఇక్కడ రోని కనుక చెక్ చేస్తే ఎంత వస్తుంది అవుట్పుట్ 30, ఈ రోని చేస్తే ఎంత వస్తుంది 70. అంటే నాకేం చేశారంటే ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల నాకేం కావాలంటే వాల్యూస్ని రో వైజ్గా సమ్ చేస్తే ఎంత వస్తుంది అనేది చూడాలి అనుకున్నాం. అలా చెయ్యాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఎలా అంటే నంపైని యూజ్ చేసే కదా మనం చేసేది. అందుకని ఎన్పీ డాట్ సమ్ మనం ఏం చేస్తున్నాం, అన్నిటిని ఎడిషన్ చేద్దాం అనుకున్నాం కదా. అందుకోసం నేను ఏం చేద్దాం అంటే ఇక్కడ క్లిక్ చేస్తాను డైరెక్ట్ కమాండ్ని కాపీ చేసుకుంటాను. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఇప్పుడు కూడా పెద్ద ఆకులు కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఎన్పీ డాట్ సమ్ ఆఫ్ అని పెట్టేసి ఏ కామ్ అని పెట్టేసి యాక్సెస్ ఈక్వల్ టు 0 తీసి 1 అని కనుక మనం పెట్టామనుకో అప్పుడు మనకి ఏం జరుగుతుందని చూద్దాం. యాక్సెస్ ఈక్వల్ టు 1 అని పెట్టేసి మనం క్లియర్ అవుట్ చూపిస్తామనుకో అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే యాక్సెస్ ఈక్వల్ టు 1 అంటే దాని మీద ఏంటంటే కంప్యూటర్కి నంపై చెప్పిందన్నమాట. ఏమని చెప్పిందంటే ఇక్కడ ఏదైతే ఆపరేషన్ చేసావో ఆ ఆపరేషన్ అనేది ఎలా తీసుకోవాలి అంటే రో వైజ్గా మాత్రమే తీసుకో. యాక్సిస్ ఈక్వల్ టు 1 అంటే అక్కడ ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ రోస్ అన్నింటినీ తీసుకుని ఒక్కొక్క రోని మాత్రమే చేస్తుంటే స్పెసిఫై చేసి దాని ఆన్సర్ని షో చేయని చూపించింది అనమాట. అలా చూపించడం ద్వారా నాకేమైందంటే అవుట్పుట్ అనేది రావడం జరిగింది. దీంట్లో ఎంకరేజ్ అవుతుంది. ఎనీబడి హ్యావ్ ఓకేనా. ఇది సమ్ అనే ఆపరేషన్. సమ్ అనే ఒక ఆపరేషన్ కనుక చేయడం కనుక మనకు వచ్చేసింది అంటే రిమైనింగ్ ఆల్ ద ఆపరేషన్స్ అన్ని కూడా మనకు వచ్చేసినట్లే అనమాట. ఓకే, సమ్ అనే ఆపరేషన్ వచ్చింది. నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ వన్ మిన్. మిన్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై మిన్? మిన్ అంటే ఏంటి? మిన్ అంటే ఏంటి నన్ను వసంత? మిన్ అంటే ఏంటి? మిన్ అంటే ఏమని చెప్పారు నువ్వు? లీస్ట్ అంటే మనం ఒక యారే కనుక క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ యారే లోపల అన్ని వాల్యూస్ని కంపేర్ చేసాం. కంపేరింగ్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ దిస్ యారే. ఈ యారేస్లో ఉన్న ఆల్ ద వాల్యూస్ని కంపేర్ చేసాం. విచ్ వాల్యూ ఈజ్ ద మినిమం వాల్యూ? వీటన్నిటిలో కల్లా లోయెస్ట్ వాల్యూ ఏది? లోయెస్ట్ వాల్యూ ఏది అన్న వసంత? లోయెస్ట్ వాల్యూ ఏది? వీటన్నిటిలో కల్లా లోయెస్ట్ నెంబర్ అంట 10. అంటే మనం ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల నాకు ఏం కావాలంటే లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లీస్ట్ వాల్యూని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే మిన్ అనే ఒక ఆపరేషన్, ఒక ఫంక్షన్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట. అలా ఎలా అచీవ్ చేస్తారంటే ఒకసారి చూసి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను కదా ఏని. ఆ ఏ అనే వేరియబుల్ యొక్క అవుట్పుట్ చూసాను. గ్యాదర్ ఉంది 10, 20, 30, 40, 50, 60 అనే వాల్యూస్తో నా దగ్గర ఒక యారే అనేది ఉంది. ఓకే గుడ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యారే లోపల నాకు అన్నిటికంటే లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లీస్ట్ వాల్యూని నేను తెచ్చుకుందాం అనుకున్నాను. ఆ లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని నేను చెక్ చేద్దాం అనుకున్నాను. అలా చెక్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే నంపైని యూజ్ చేస్తాను కాబట్టి ఎన్పీ డాట్ మిన్ ఆఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ నేమ్ కనుక చెప్పామనుకో ఎంటైర్ ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూస్లో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అయిపోయింది అనమాట. ఓకే, బాగా అర్థమైపోయింది. అంత ఈజీగా ఉందనుకున్నా.
అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు నాన్న వసంత, ఏం చేయొచ్చు, నాకు ఆల్ వాల్యూస్ నాకు అలా వద్దు నాన్న. మా అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ నాకు రోస్ ఉన్నాయి కదా సార్, ఆ రోస్లో ఉన్న ఇక్కడ రోస్ ఉన్నాయి కదా, రోస్ నా దగ్గర ఇక్కడ 2 రోస్ ఉన్నాయి కదా, ఈ రెండిటిలో కూడా ఒక ఫస్ట్ రోలో లీస్ట్ వాల్యూ ఏది, సెకండ్ రోలో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ని మాత్రం నేను తెచ్చుకోవాలనుకుంటున్నా సార్. అలా తెచ్చుకోవాలంటే మరి ఈజ్ ఇట్ పాసిబులా అని అడిగింది అనమాట. ఎస్, ఇలా తెచ్చుకోవాలంటే మనకు పాసిబిలిటీ ఉందనమాట. ఎలా చేయాలి అంటే అప్పుడు మనము ఒక కండిషన్ వాడాలన్నమాట. నంపై డాట్ అని చెప్పేసి మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి, మనం చేస్తున్న ఏం ఆపరేషన్, మిన్ అనే ఆపరేషన్ కాబట్టి మిన్ అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ చెప్పేసి దాంట్లోకి వెళ్ళి వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత కామా పెట్టేసి యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి, సారీ, యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనం వాల్యూ తీసుకెళ్ళి రో వైజ్గా మనం చెక్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి వాల్యూ ఈక్వల్ టు 1 అని చెప్పేసి మనం క్లియర్ అవుట్ చేసేసానుకో, అప్పుడు మనకి ఏమైందంటే రో వైజ్గా డేటా వస్తుంది. నాకు ఎన్ని రోజు ఉన్నాయి చూడు ఇక్కడ, మొత్తం ఎన్ని రోజు ఉన్నాయి, 3 రోజులు ఉన్నాయి. ఫస్ట్ రోలో లీస్ట్ వాల్యూ ఎంత 10, సెకండ్ రోలో లీస్ట్ వాల్యూ ఎంత 30, థర్డ్ రోలో లీస్ట్ వాల్యూ ఎంత 50. అవన్నీ కూడా నాకు ఏమైందంటే ఒకే లైన్లో అవుట్పుట్లో నాకు షోన్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇలా చేయడం టెన్సర్ డౌట్ ఎనీబడి క్యాన్. ఓకే. అలానే మనం ఏం చేయొచ్చు, ఇంకొకటి కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు నాన్న వసంత, ఏం చేయొచ్చు అంటే మనం క్రియేట్ చేసిన యారే ఏదైతే ఉందో ఆ యారే లోపల మనం ఏం చేయొచ్చు, కాలం వైజ్గా కూడా మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేసేసి వాటిలో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ప్రింట్ చేయొచ్చు. అలా ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం మనము, ఏం చేస్తాం నాన్న, తెలియాలి, మీరు చెప్పేసేసి ఉండాలి ఆల్రెడీ. ఏం చేయాలి నాన్న వసంత, హరివందన నాకు ఏం చేయాలి, యాక్సిస్ ఈక్వల్ టు మనం ఎంత పెట్టుకున్నాం, యాక్సిస్ ఈక్వల్ టు ఎంత పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, యాక్సిస్ ఈక్వల్ టు ఎంత పెట్టాలి, 0 అని కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైంది, 0 అని పెట్టామనుకో అప్పుడు నాకు ఏమైందంటే కాలం వైపు వస్తుంది. 10, 30, 50 అని తీసుకున్నాం, అదంతా కూడా ఒక కాలం. ఆ కాలంలో లీస్ట్ వాల్యూ ఎంత 10, 20, 40, 60 అని తీసుకుంటే దాంట్లో లీస్ట్ వాల్యూ ఎంత 20 అనేది నాకు అవుట్పుట్లో షో అవ్వడం అనేది జరిగింది. ఎస్, దట్ దీంతో నాకు ఏమైందంటే మిన్ అనే ఆపరేషన్ కూడా చేయడం అనేది నాకు బాగా అర్థమైంది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. ఈ ఆపరేషన్స్ అన్నిటిని మనం యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే టికెట్స్ అనేవి సాల్వ్ చేస్తారు. ఎలా ఫర్ లూప్ పైన వాడొచ్చు, ఇఫ్ కండిషన్ పైన వాడొచ్చు. మనం ఇంతకు ముందర ఒక స్ట్రింగ్ మీద ఎలా అయితే చేసామో అలాంటి ఆల్ ద ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ఏం చేయొచ్చు, యారే అనేది కూడా మనం చేయొచ్చు అనమాట. అలా ఆల్ ద ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ అన్నీ చేయడానికి నాకేం కావాలంటే ఇక్కడ ఉన్న లాజిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా అప్లై చేస్తారనేది చెప్తున్నాను అనమాట. ఓకే ఓకే. అలానే నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్తాం. నెక్స్ట్ కంటెంట్ ఇది మ్యాథ్స్ ఆఫ్. మ్యాథ్స్ ఆఫ్ అంటే ఏంది నాన్న వసంత, మ్యాథ్స్ ఆఫ్, యా, మనం ఏదైతే యారే క్రియేట్ చేస్తామో ఆ యారే లోపల మనం ఏం చేస్తాం, యారే కనుక ఒకటి క్రియేట్ చేసామో ఆ యారే లోపల నాకు ఏం కావాలంటే మ్యాథ్స్ వాల్యూ, ఒక యారే లోపల నాకు ఏం కావాలంటే హయ్యెస్ట్ వాల్యూ, మ్యాథ్స్ అంటే హయ్యెస్ట్ ఉంటుంది కదా, హయ్యెస్ట్ వాల్యూని తెచ్చుకోవడం ఎలా అనేది కనుక మనం చేయాలి అంటే మనం యారేస్ లోపల కూడా చేయొచ్చు. ఈ యారేస్ లోపల అన్ని ఆల్ ద రోస్ అండ్ కాలమ్స్ నుండి మ్యాథ్స్ వాల్యూగా మనం తెచ్చుకోవచ్చు. అలానే ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట, ఆల్ ద కాలమ్స్లో నుండి కూడా మ్యాథ్స్ వాల్యూని తెచ్చుకోవచ్చు విడివిడిగా. అలానే ఆల్ ద రోస్లో నుండి కూడా మనం ఏం చేయొచ్చు అంటే హయ్యెస్ట్ వాల్యూ ఏదైతే రోలో ఉందో ఆ రోలో ఉన్న వాల్యూస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని రోస్ అయితే ఉన్నాయి అన్ని రోస్లో ఉన్న హయ్యెస్ట్ వాల్యూస్ని కూడా మనం తెచ్చుకోవచ్చు. ఇలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవచ్చు అని డైరెక్ట్గా చేసేద్దాం. అందుకోసం నేనేం చేద్దాం అంటే సింపుల్ వేరియబుల్ ఏ అనే వేరియబుల్ ఉందా లేదా క్రియేట్ చేద్దాం అనేసి అనుకున్నాను. ఏ అనే వేరియబుల్ కాన్స్టెంట్గా ఉంది. ఈ వేరియబుల్ మీద మనం ఏం చేద్దాం అంటే ఆపరేషన్ చేద్దాం. నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ ఆపరేషన్ ఏంటన్నా, ఆల్ ద రోస్ అండ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ రోస్ అన్నిటిలో కూడా హయ్యెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఎన్పీ డాట్ మ్యాథ్స్ ఆఫ్ ఏ అని చెప్పాను, హయ్యెస్ట్ వాల్యూ అనేది ఏదైతే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నాకు అర్థమవుతుంది, మీకు చెప్తే మనం చేసాం కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఎన్పీ డాట్ మ్యాథ్స్ ఆఫ్ ఏ అని పెట్టేసి యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు నా అవసరం సార్, ఆర్ హరివందన ఎనీబడి.
Vasanta, do you know? Yeah. తెలియదు ఏమని రావచ్చు అంటే 56 అంటే ఏం చేశాను యాక్సెస్ ఈక్వల్ జీరో కాలం వైజ్గా మనం చెక్ చేయడం చేసాం ఆ కాలంలో ఉన్న మ్యాథ్స్ వాల్యూ నాకు వచ్చేసేసింది అలానే మరొక కంటెంట్ చేశాను ఏంటంటే ఎన్పీ డాట్ మ్యాథ్స్ ఆఫ్ ఏం పెట్టి యాక్సెస్ ఈక్వల్ టు నేను ఏం చేశానంటే వన్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చేసి ఇప్పుడు నాకు వాట్ విల్ బి ద అవుట్పుట్ ఎనీబడి ఎనీబడి ఏమైనా రో వైజ్గా నాకు వచ్చింది ఫస్ట్ రోలో మ్యాథ్స్ వాల్యూ ఏదైతే ఉందో 20 తర్వాత రోలో 40 తర్వాత రోలో 60 నేను మ్యాథ్స్ వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉండదు ఎనీబడి హ్యావ్ దీంతో నాకు ఏమైందంటే సమ్ము మ్యాథ్స్ నిన్న అనేది కూడా నాకు వచ్చేసేసింది ఓకే నెక్స్ట్ స్టాటిస్టిక్లో చేసే నెక్స్ట్ ఆపరేషన్ మీన్ అంటే ఏదో చూద్దాం మనం చిన్నప్పుడు చేసేసాం కదా ఏంటి అనేది ఒకసారి చూసుకుంటాం మీన్ అంటే ఏంటి అనవసరం మీన్ అంటే ఏమని పిలుస్తారు నథింగ్ బట్ ఏమని పిలుస్తారు యావరేజ్ అని పిలుస్తారు మీ అందరూ తెలుసు కదా యావరేజ్ మీన్ అంటే యావరేజ్ అంటారు ఎలా అంటే నా దగ్గర కొన్ని నెంబర్స్ ఉన్నాయి 1 అని 2 అని అలానే 4 అని అలానే 4% ఇప్పుడు నేనేం చేద్దామంటే మీన్ చేద్దాం అనుకున్నాను మీన్ చేయాలి అనుకోకుండా నేను ఏం చేస్తానంటే చిన్నప్పుడు నేను నేర్చుకున్న కండిషన్ మీన్ అంటే యావరేజ్ అని చెప్తారు కదా మీన్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తున్నానంటే ఎడిషన్ చేస్తున్నాను ఎడిషన్ చేయాలన్నమాట ఆ ఎడిషన్ చేసిన తర్వాత ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే ఒక నెంబర్తో డివైడ్ చేయాలి ఏ నెంబర్ అంటే మనం ఎన్ని వాల్యూస్ని అయితే ఎడిషన్ చేసామో అన్ని వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయాలంటే మనం 1 2 3 4 వాల్యూస్ని నేను ఎడిషన్ చేశాను కాబట్టి అవి ఎన్ని వాల్యూస్ ఆ నెంబర్ని నేను కౌంట్ చేశాను ఇక్కడ 4 అనేది ఈ రెండింటిని తీసుకున్నాను అప్పుడు ఎంత అయింది 16 టోటల్ వాల్యూస్ కలిపి 16 బై 4 16 అనే నెంబర్ని 4 అనే నెంబర్తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది 4.0 అని వస్తుంది అనమాట అంటే ఇలా చేయడాన్ని ఏమిటంటే మీన్ అని పిలుస్తారు అనమాట ఇలా సమ్ ఆఫ్ ద ఆపరేషన్స్లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మీరు చిన్నప్పుడు చూస్తారు కదా ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారు మీన్ అని పిలుస్తారు అలానే మనం ఒక యారీ ఇక్కడ మనం చిన్నప్పుడు ఏదైతే మీన్ అనే ఆపరేషన్ చేసామో ఈ మీన్ అనే ఆపరేషన్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న ఆల్ ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ ద వాల్యూస్ అన్నిటిలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారీ లోపల కూడా ఏం చేయొచ్చు అంటే మీన్ అనే ఆపరేషన్ చేయొచ్చు అలా చేయాలి అంటే నా దగ్గర ఏముంది నా దగ్గర యారీస్ ఉన్నాయి కదా ఒకటి ఏముంది 10 20 అనే వాల్యూస్తో ఒక యారీ ఉంది అలానే నా దగ్గర ఇంకోటి ఏముంది 30 40 అనే వాల్యూస్తో కూడా మరొక యారీ ఉంది 30 40 అనే వాల్యూస్తో కూడా నాకు మరొక యారీ ఉంది ఈ తర్వాత వీటిలో ఉన్న ఆల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ వాల్యూస్తో నేనేం చేద్దాం అనుకున్నానంటే మీన్ అనేది చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది అనే దాని గురించి చూద్దాం మీన్ అంటే మీ అందరికి అర్థమైనట్టే కదా ఇప్పుడు నేనేం చేద్దాం ఎగ్జాంపుల్ ద్వారా డైరెక్ట్గా చేసేస్తాను ఓకే మీన్ అంటే ఏంటనే చూద్దాం ఆల్రెడీ నా దగ్గర ఏ అనే వేరియబుల్ ఉంది కదా సార్ చూద్దాం ఏ అని చేసి నేనేం చేస్తుంటే ప్లేయర్ అని చూస్తాను అప్పుడు నాకేమైందంటే ఏ అనే వేరియబుల్ కనపడింది ఇప్పుడు నేనేం చేద్దామంటే ఆపరేషన్ చేద్దాం దేంతో చేద్దాం నంపైతో చేద్దాం అనుకుంటాను కాబట్టి నంపై అంటే ఎన్పీ డాట్ ఏమంటారు అసలు ఏ ఆపరేషన్ చేస్తున్నాను మీన్ అనే ఆపరేషన్ చేస్తున్నాను మీన్ అంటే మీన్ అని రాసేసి తర్వాత నేను ఏం చేసి హాఫ్ అని పెట్టేసి ఏ అనే వేరియబుల్ ఇచ్చేసి నేను హాట్ కేజీ అవుట్పుట్ ఏమైందంటే ఇక్కడ ఉన్న ఆల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నాకు ఏం జరిగింది ఆపరేషన్ జరిగి దాని యొక్క రిజల్ట్ అనేది షో అవ్వడం అనేది జరిగింది ఓకే దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది ఎనీబడి హ్యావ్ ఓకే అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా చూద్దాం ఓకే ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇదే మీన్ అనే ఆపరేషన్ నేనేం చేద్దామంటే లైక్
ఓన్లీ ఫర్ కాలమ్స్ మీదుగా చేద్దాం. నాకు ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కదా! ఆ 2 కాలమ్స్ మీద నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ మీన్ అనే ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం. ఆటిలో నాకేంది మీన్ ఆఫ్ అని పెట్టేసి వేరియబుల్ నేమ్ చెప్పి యాక్సెస్ ఈక్వల్ టు 0 అని చెప్పాను. అప్పుడు నేనేమవచ్చు నా దగ్గర ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఫస్ట్ కాలం మీద నాకేం జరిగిందంటే మీన్ ఆపరేషన్ జరిగినంత వస్తుందో వచ్చిందనమాట. తర్వాత రెండో కాలం ఏదైతే ఉందో ఆ రెండో కాలం మీద కూడా నాకు మెయిన్ ఆపరేషన్ జరిగితే అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఆ అవుట్పుట్ని కనుక మనం ప్రింట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎంపీ డాట్ మీన్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఏం చేయాలి నాన్న వసంత ఏం చేయాలి నాన్న యాక్సెస్ ఈక్వల్ టు 0 అని చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చేయొచ్చు అనమాట. అప్పుడు నాకేమైందో చూడు ఫస్ట్ రో అంతా చేసి నాకేమైందంటే యావరేజ్ 30 అనేది వచ్చింది. సెకండ్ కాలం ఏదైతే ఉందో ఆ కాలం చేస్తే నాకు యావరేజ్ 40 అనేది రావడం జరిగింది. ఓకేనా? ఓకే. అలాగే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే రోస్ మీద కూడా చేద్దాం అనుకున్నాను. రోస్ మీద కూడా నేను ఏం చేద్దామంటే ఈ మీన్ ఆపరేషన్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి ఎన్పీ డాట్ మీన్ ఆఫ్ యాక్సెస్ ఈక్వల్ టు 0 తీసేసి నేను ఏం చేశానంటే 1 అని పెట్టేసాను. పెట్టేసి నేను ఏం చేశానంటే క్లియర్ ఏమన్నా డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? ఓకే. ఓకే. ఇప్పుడు నాకు మీన్ అనే ఆపరేషన్ కూడా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఆపరేషన్ గురించి చూపించుకుందాం. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటన్నా నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి మీడియన్ అంటారు. మీడియన్ అనే ఆపరేషన్ వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్స్ అని మీరందరూ విన్నారు కదా చిన్నప్పుడు. వాటిలో నెక్స్ట్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఆపరేషన్ అయితే నా దగ్గర ఉంది మీడియన్ అనే ఆపరేషన్ గురించి చూద్దాం. మీడియన్ మీడియన్ అంటే ఏంటంటే మధ్యలోది అంటారు. ఎలా అనేది చూద్దాం. మీడియన్ చేద్దాం. అంటే మనం మీడియన్ అనేది కనుక చేయాలంటే ఎలా చేస్తారు నా వసంత? మీడియన్ అంటే ఎలా చేస్తారు? యా మిడిల్ ఆఫ్ నా దగ్గర ఏమన్నాయి అంటే ఒక ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అన్నమాట ఐటమ్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్లో ఉన్న నంబర్స్ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఏంటిది 1, 7, ఇంకొకటి 11 అని 3 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు కనుక నేను మీడియన్ అంటే ఏంటంటే ఆడ్ నెంబర్స్ అన్నిటిలో మధ్యలో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఏమంటారంటే మిడిల్ ఆఫ్ ద నెంబర్ని ఏమంటారంటే మీడియన్ అని పిలుస్తారు. అలా నా దగ్గర ఉన్న డిజిట్స్ అన్నీ కూడా ఏమైనాయంటే ఈవెన్ నెంబర్స్లో ఉన్నాయి అనుకున్నాను. ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి అనుకున్నాను. ఈవెన్ డిజిట్స్ అని నాకు ఏమవుతున్నాయంటే 1, ఇంకా 2, ఇంకోటి ఏముంది 4, ఇంకోటి ఏముందంటే 11 అని ఉందన్నమాట. ఇప్పుడు నాకు ఇలా కనుక ఉన్నాయి మీడియన్ అంటే ఏంటంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ పోయింది. తర్వాత నాకు మధ్యలో ఉన్న డిజిట్స్ అయితే మనం ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటే చిన్నప్పుడు ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని అలా క్యాన్సిల్ చేసుకుంటే అయితే మధ్యలో కనుక ఏ నెంబర్స్ అయితే మిగిలితే వాటిని మనం ఏం చేస్తాం మీడియన్ అనేది చేస్తాం. మీడియన్ చేయాలంటే ఏం చేస్తారు ఈ రెండు నెంబర్స్ని తీసుకుని యావరేజ్ చేస్తాం. 2+4/2 కనుక చేస్తే ఎంత వచ్చింది నాన్న ఎంత వచ్చింది 6/2 అంటే ఎంత 3 వస్తుంది. అంటే 3 ఈజ్ ద మీడియన్ ఆఫ్ దిస్ గివెన్ డేటా. అంటే ఇచ్చిన డేటా అంతట్లో కూడా నాకేమంటారంటే మీడియన్ అంటే ఇంత అని చెప్తారు. మీ అందరికీ తెలుసు కదా. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. అర్థమైంది. ఇదే మీడియన్ అనే దాన్ని మనం ఏం చేద్దామంటే మనం ఒక యారేస్ లోపల కూడా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఎలా చేస్తారు ఏంది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్లోకి మనం ఏం చేద్దామంటే ఒకసారి మనం ఏం చేద్దాం తీసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి చెప్పాను ఏం చేద్దాం ఏ అనేది ఏంటి నాకు ఒక యాభై అనేది ఫ్రీ. అప్పుడు నేను ఏం చేద్దామంటే ఇప్పుడు నా ఆపరేషన్ ఏంటిది నాన్న ఎన్పీ డాట్ ఏం చేద్దాం మీడియన్ అనే ఆపరేషన్ చేద్దాం ఈ యారే మీద. అప్పుడు నేను ఏం చేశానంటే మీడియన్ ఆఫ్ ఏ అని చెప్పాను చెప్పేసి మీడియన్ ప్లేయర్ వచ్చేసి అప్పుడు నాకు ఏమైందంటే 35.5 ఇస్ ద మీడియన్ ఆఫ్ దిస్ డేటా.
నాకు ఇక్కడ ఉన్న ఈ డేటా ఎన్ని కాలమ్స్, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడు, 6 వాల్యూస్ ఉన్నాయి. 6 వాల్యూస్ ఉన్నప్పుడు ఆటోలో యావరేజ్ ఎంత చేయాలంటే ఎలా చేస్తారు నాన్న? ఎలా చేస్తారు? మధ్యలో ఉన్న 2 వాల్యూస్ని యావరేజ్ చేయడం ద్వారా చేస్తారు. మధ్యలో ఉన్న రో ఏది 30-40, ఆ రెండింటిని యావరేజ్ చేసినాక 35.0, అంటే ఇలా నాకు మీడియన్ అనేది వచ్చేసింది. ఓకే గుడ్. అలానే నెక్స్ట్ ప్రాక్టికల్. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ మీడియంలో కూడా మనం ఏం చేయొచ్చు, కాలం వైజ్గా ఒక యారే కనుక ఉంటే ఆ యారే లోపల మనం చేయొచ్చు, కాలం వైజ్గా ఏవైతే ఉన్నాయో ఆ కాలం వైజ్గా ఉన్న డేటా మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే మీడియన్ అనే ఆపరేషన్ చేయొచ్చు. అలా చేయాలంటే అప్పుడు ఏం చేయాలి మనము, ఎన్పీ డాట్ మీడియన్ ఆఫ్ ఏ కామా యాక్సెస్ ఈక్వల్ టు 0 అని పెట్టి క్లియర్ చూసేసానుకో, అప్పుడు నాకు ఏమైందంటే ఆ మీడియన్ అనే డేటా అనేది నాకు షో అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఫస్ట్ కాలం తీసుకుంటే 10, 30, 50 ఉంది. అవన్నీ కూడా ఇంకా ఆడ్ నెంబర్ మధ్యలో డేటా 30 కాబట్టి 30 వచ్చేసింది. నెక్స్ట్ డేటాలో 40 కాబట్టి 40 వచ్చేసింది. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఈ మీడియన్ అనేది కాలమ్స్ మీదే కాకుండా మనం ఇంకొక దాని మీద కూడా చేయొచ్చు అనమాట. ఏంటిది, అక్కడ ఉన్న రోస్ ఎన్నైతే ఉన్నాయో ఆ రోస్ అన్నిటి మీద కూడా మనం వచ్చిన మీడియం ఆపరేషన్ చేయొచ్చు. అలా చేసినప్పుడు అవుట్పుట్ కనుక చూడాలంటే అప్పుడు మనం యాక్సిస్ ఇప్పుడు కనుక అప్పుడు నాకు ఎంత అవుతుందంటే ప్రతి రో మీద కూడా ఆపరేషన్ జరిగింది నేను దాని అవుట్పుట్ అనేది షో అవ్వడం జరిగింది. ఇలా ఈ ఆపరేషన్ నాకు కంప్లీట్ అవుతుంది. దీంట్లో ఏమైనా దొరుకుతుంది. నెక్స్ట్ మనలోకి వేరియన్స్ అంటే ఏంటి చూద్దాం. వేరియన్స్ అంటే ఏంటి మీ అందరికి తెలుసు కదా చిన్నప్పుడు నుంచి. ఏనా వసంత, వేరియన్స్ అంటే ఏంటి? విఏఆర్ అంటే వేరియన్స్ అని పిలుస్తారు అన్నమాట. వేరియన్స్ అంటే ఏంటి? వేరియన్స్ అంటే ఏమని పిలుస్తారు? స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ అనేది కనుక రాసామనుకో దాన్ని ఏమంటారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ కనుక రాసామనుకో దాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు? వేరియన్స్ అంటారు. మీ అందరికి తెలుసు కదా. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే వేరియన్స్ అనేది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మీన్ చేయాలి. ఆ చేసిన దానికి స్క్వేర్ రూట్ ఆఫ్ అనే ఆపరేషన్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ మొత్తాన్ని కూడా మనం డైరెక్ట్గా చేయాలంటే వేరియన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. అలా ఆల్ ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ద వాల్యూస్ మీద వేరియన్స్ అనేది అప్లై చేయాలంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఓకే సారీ, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏని ఒక వేరియబుల్ ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఎన్పీ డాట్ నమ్ ఫైవ్ నుంచి చేద్దాం. ఏం చేద్దాం, వేరియన్స్ అనే ఆపరేషన్ చేద్దాం. అందుకని దాన్ని రాసి దాని పక్కన ఏం చేస్తారంటే స్క్వేర్ బ్రాకెట్లో ఏం కనుక వేరియన్స్ని వేర్ అని పిలుస్తారన్నమాట. వేర్ అని కనుక ఇచ్చేసి చూసేసామనుకో అప్పుడు నాకేమైందంటే ఆ ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా నాకు ఏమైందంటే యావరేజ్ అయిపోయి దాంట్లో వచ్చింది అది ఏమైతుంటే నాకు స్క్వేర్ రూట్ అయినప్పుడు ఎంతైతే వస్తుందో అంత రావడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎంత అవుతుంది. ఓకే, నో ఇష్యూ. అలానే మనం నుంచి వచ్చేటి వేరియన్స్ అనే ఆపరేషన్ని మనం కాలమ్స్ మీద చేయొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు, రోస్ మీద కూడా చేయొచ్చు. అదే ఇదే వేరియన్స్ అనే ఆపరేషన్ మనం కాలమ్స్ మీద కనుక చేయాలనుకో అప్పుడు ఏం చేస్తామంటే యాక్సెస్ ఈక్వల్ టు ఏమని పెడతారు, 0 అని కనుక మనం పెట్టేసి క్లియర్ వచ్చి చూసానుకో అప్పుడు నాకు ఏమైందంటే ఏమైంది కాలమ్స్ మీద కూడా నాకు వేరియన్స్ అని అప్లై అయిపోయి అవుట్పుట్ వస్తుంది అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేసేసాను, యాక్సెస్ ఈక్వల్ టు 0 తీసేసి నేను ఏం చేస్తానంటే యాక్సెస్ ఈక్వల్ టు 1 అని పెట్టానుకో అప్పుడు నాకేమైంది నా అవసరం, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివ్. ఏమైంది, రోస్ అంటే మనం ఏదైతే యారే క్రియేట్ చేసామో ఆ యారేలో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆల్ ద రోసెస్ మీద కూడా నాకేం జరిగిందంటే ఆపరేషన్ జరిగిపోయి నాకేమైంది అంటే ఏమైపోయింది, అవుట్పుట్ అనేది షో అవ్వడం అనేది జరిగింది అనమాట. ఒకవేళ నెక్స్ట్ దాని గురించి చూద్దాం. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటిది నాన్న? నెక్స్ట్ వన్ మన పీపీటీలో లాస్ట్ కంటెంట్ ఆర్ లాస్ట్ ఆపరేషన్ అనమాట. ఏంటో చూద్దాం. ఏంటిదంటే ఎస్టీఈడి ఆఫ్ అంటారు అనమాట. ఎస్టీఈడి ఆఫ్ అంటే ఏమంటారంటే మీ అందరికీ తెలుసు కదా, ఎస్టీఈడి ఆఫ్ అంటే ఏమంటారు, స్టాండర్డ్ డీవియేషన్ అంటారు. ఎస్టీడీ ఆఫ్ అనే ఆపరేషన్ ఎలా చేస్తారని చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ అంటారు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటంటే ఎస్టీడీ అంటే ఏమని పిలుస్తారంటే ఎలా చేస్తారు మీ అందరికీ తెలుసు కదా, మ్యాథ్స్ చేసేటప్పుడు కానీ స్టాటిస్టిక్స్ చేసేటప్పుడు కానీ మీ అందరికీ తెలుసు ఏమని చేస్తారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమని పిలుస్తారు, వేరియన్స్ కనుక స్క్వేర్ రూట్లో కనుక తీసుకున్నామనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే స్టాండర్డ్ డీవియేషన్.
డీవియేషన్ అని పిలుస్తారు. ఓకే, ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యావరేజ్ అనేది కూడా అప్లై చేయొచ్చు. ఎలా అంటే స్టాండర్డ్ వేరియన్స్ అంటే ఏంటి, యావరేజ్ అవ్వాలి, ఆ యావరేజ్ అయిన వాల్యూని స్క్వేర్ రూట్ కింద తీసామనుకో వచ్చిన దాన్ని వేరియన్స్ అంటారు. ఆ వచ్చిన వాల్యూని మనం మళ్ళీ స్క్వేర్ రూట్ చేసేసామనుకో దాన్ని ఏమంటారంటే స్టాండర్డ్ డీవియేషన్ అని పిలుస్తారు. ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఎలా చేస్తారో చూడండి. నా దగ్గర ఒక యారే ఉంది. యారే ఏ అనే వేరియబుల్లో నాకు ఏ యారే ఉంది చూద్దాం. 10, 20, 30, 40, 50 అనే వాల్యూస్తో నా దగ్గర ఒక యారే ఉంది. ఈ యారే లోపల నేను ఏం చేస్తానంటే ఏం చేద్దాం, స్టాండర్డ్ డీవియేషన్ అనే మెథడ్ ద్వారా డేటా కనుక్కున్నాము. అప్పుడు నేను ఏం చేశాను, ఎస్టీడీ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఇచ్చేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే అవుట్పుట్ ఆల్ ద వాల్యూస్ మీద నాకు స్టాండర్డ్ డీవియేషన్ అయిపోయి అవుట్పుట్ షో అవ్వడం అనేది జరిగింది పైథాన్. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్ వాల్యూస్ ఆల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ కాలమ్స్ అన్నిటి మీద కూడా నేను స్టాండర్డ్ డీవియేషన్ అనేది చేద్దాం అనుకున్నాను. అలా చేయాలంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలంటే యాక్సిస్ ఈక్వల్ టు అని పెట్టేసి 0 అని మనం పెట్టేసేసి మనం ప్లేయర్ ఆన్ చేసి చూసానుకో అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఆల్ ద కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ మీద ఆపరేషన్ చేసి అవుట్పుట్ రావడం జరిగింది. అలానే మనం ఇంకోటి కూడా చేయొచ్చు అనమాట. స్టాండ్ ఆపరేషన్ని మనం ఏం చేయొచ్చు రోస్ మీద కూడా చేయొచ్చు. ఇక్కడ 8 రోస్ అయితే ఉంది, ఆ 2 రోస్ మీద నేను ఏం చేస్తాను, యాక్సిస్ ఈక్వల్ టు 1 అని పెట్టేసి కోడ్ ఎన్పీ డాట్ హెచ్టీడీ ఆఫ్ ఎన్ కామా యాక్సిస్ ఈక్వల్ టు 1 అని కనుక పెట్టానుకో అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే అక్కడ మనం తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఉన్న యారేస్ ఏవైతే ఉంటాయో ఆ యారేస్ ప్రతి రోస్ మీద కూడా నాకు ఏమిటంటే స్టాండర్డ్ డీవియేషన్ జరిగిపోయి దాని యొక్క అవుట్పుట్ అనేది షో అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తారంటే NumPy అనే టూల్ యూజ్ చేసేసి బోల్డెన్ని ఆపరేషన్స్, బోల్డెన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇవి కూడా మనం చేయొచ్చు అనమాట. ఎలా అంటే మీరు ఒక స్ట్రింగ్తో ఎన్ని మ్యాజిక్లు అయితే చేశారో అన్ని మ్యాజిక్లు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇదే డేటాతో మనం వర్క్ చేయడం అనేది చేస్తారు. ఆ డేటాతో కనుక మనం వర్క్ చేయాలనుకో మీరు ఇఫ్ కండిషన్ ఎలా అయితే వాడారో దీంట్లో కూడా ఇఫ్ కండిషన్ వాడచ్చు. మీరు ఎక్కడైతే పర్ కండిషన్ వాడారో దీంట్లో కూడా పర్ కండిషన్ వాడచ్చు. అలా మీరు ఒక స్ట్రింగ్ మీద ఎలాంటి ఆపరేషన్స్ అయితే చేశారో ఆ ఆపరేషన్స్ చేసేటప్పుడు దాన్ని ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేస్తున్నారు అనే డేటాని బట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడున్న ఆపరేటర్ని కనుక మనం వాడేస్తామనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆల్ ద టాస్క్ ఎలాంటి పెద్ద టాస్క్ మీద ఏం చేయొచ్చు అంటే ఈ NumPy అంటే యారే అనే కాన్సెప్ట్తో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఈజీగా మనం డీల్ చేసేయచ్చు అనమాట. దీంతో నాకేమైందంటే ఈరోజు సెషన్తో నాకేమైపోయిందంటే NumPyకి సంబంధించిన ఎవ్రీ సెషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి చూసాము. మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకునేటప్పుడు మనకు ముందలుగానే చెప్తున్నాం అన్నమాట. ఏం నేర్చుకుంటామంటే NumPy అంటే ఏంటనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటామని చెప్పాను, ఆల్రెడీ చెప్పేస్తాను అనమాట. ఒక పైథాన్ NumPy అనే టూల్ని ఒక ఇన్స్టలేషన్ కనుక చేయాలి అంటే మన డెస్క్టాప్లో ఎలా చేస్తారో నేర్చుకున్నాం. అలానే మనం ఏదైతే ఇన్స్టలేషన్ చేశామో ఆ ఇన్స్టలేషన్ చేసిన జూపిటర్ నోట్బుక్ లోపలికి NumPy అనే దాన్ని కనుక ఇంపోర్ట్ చేసుకోవాలనుకో ఎలా ఇంపోర్ట్ చేస్తారు, NumPyని ఎలా అప్లై చేస్తారు అనే దాన్ని కూడా నేర్చుకున్నాం. అలానే ఈ NumPy అనే టూల్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామని చెప్పుకున్నాం, బేసికల్గా యారేస్ క్రియేట్ చేస్తారని చెప్పాం. ఒక యారేని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో కూడా మనం నేర్చుకున్నాం. లేటర్ మనం ఏం చేసుకున్నాము, ఈ యారేస్ని క్రియేట్ చేసినప్పుడు ఆ యారేస్ లోపల వాల్యూస్ని ఇన్సర్ట్ కనుక చేయాలి అంటే అలా ఇన్స్టలైజింగ్ అనేది ఎలా చేస్తారనే కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. అలానే ఈ యారేస్ని మనం చెక్ చేయాలంటే కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ని ఎలా అప్లై చేస్తారనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం, ఏంటిది, ఈ యారేస్ మీద మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తామని చెప్పాం. ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎలా చేస్తారనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఈరోజు సెషన్లో ఇంకొకటి కూడా నేర్చుకున్నాం. యారేస్లో కూడా ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, మ్యాక్సిమం చేసే స్టాటిస్టిక్లో చేసే మ్యాక్సిమం ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్ని కూడా ఎలా అప్లై చేస్తాం అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఇవే కాకుండా ఇంకేం నేర్చుకున్నాం అంటే ఇంకా బోల్డ్ నేర్చుకున్నాం. అర్థమెటిక్ ఆపరేషన్స్, ఎడిషన్స్, ఇలాంటి ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఎలా చేస్తారనేది కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్స్లో నేర్చుకోవడం అనేది జరిగిపోయింది. దీంతో నాకేమైందంటే NumPy అనే టూల్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. నెక్స్ట్ సెషన్స్లో మనం ఏం చేద్దామంటే వేరొక అడ్వాన్స్డ్ టూల్ ఉందన్నమాట. అదేంటిదంటే ఆ టూల్ని నేర్చేసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దాం, నెక్స్ట్ సెషన్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవడం అనేది చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ సెషన్లో చెప్పే టూల్ అనేది డేటా హ్యాండ్లింగ్స్ అంటారనమాట. అంటే మనం ఏ డొమైన్లో కన్నా సరే చేంజ్ అవ్వాలి అంటే ఇది కంపల్సరీ ఉంటుంది అనమాట. పాండాస్ అంటారనమాట. ఈ పాండాస్ అనే టూల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఈ టూల్ కనుక మనం పర్ఫెక్ట్గా కనుక చేయగలిగామంటే
మనకు సాఫ్ట్వేర్ మీద బోల్డ్ అంత నాలెడ్జ్ రావాలనేది జరిగిందన్నమాట. ఓకేనా? ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై. ఎవరు కూడా రోజు కూడా సెషన్స్ స్కిప్ అవ్వద్దు, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా హార్డ్ అనమాట. ప్రతిరోజు నేను ఏం చేస్తానంటే రీకాల్ అనేది చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.